అధ్యక్షులకు, వచ్చిన పెద్దలకు, పరిటాల రవీంద్ర గారి సహచరులు, సమకాలికులు, పరిటాల రవీంద్ర గారిని అభిమానించే వారందరికీ, వేదిక రేగరించిన పెద్దల్లో కళ్యాణ్ దుర్గం శాసనసభ్యులు సురేంద్ర గారికి, మన సత్యసాయి జిల్లా హిందూపూర్ పార్లమెంటు ఎంపీ గారు బీకే పార్థసారథి గారికి, మాజీ ఎమ్మెల్సీ బీసీల నాయకుడు గుణమలి తిప్పయ్య స్వామి గారికి, మన సత్యసాయి జిల్లా అధ్యక్షుడు అంజనప్ప గారికి, అదే రకంగా మీ మాజీ మీతో పాటు కలిసి నడిచిన వ్యక్తి పరిటాల సునీతమ్మ గారికి, ఈరోజు ఎన్నో ఏళ్ల కళని సాకారం చేస్తూ అన్నిటికంటే ముఖ్యంగా ఈ పెనగొండ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాని కిందకు పడనేకోకుండా తన భుజాల మీద పైకెత్తి పట్టుకొని తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తున్న మన మంత్రివర్యులు సవితమ్మ గారికి, అదే రకంగా ఇక్కడికి విచ్చేసిన పరిటాల తెలుగుదేశ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ రకంగా పెనుగొండలోకి మరొకసారి రావడము, ఈ రకంగా వాస్తవంగా చెప్పాలంటే పెనుగొండ టౌన్ లో ఎప్పుడు పరిటాల రవీంద్ర నేను చూసింది లేదు. ఎందుకంటే పరిటాల రవీంద్ర గారు రాజకీయాలు చేసినప్పుడు మేము ఎక్కడ దూరంగా చదువుకుంటా అన్నాం, కానీ పరిటాల రవీంద్ర గారు పెనుగొండలో నిలబడుకుంది మేము ఎప్పుడు చూసింది లేదు. నాకు ఇన్ని రోజుల తర్వాత అవకాశం కలిగించినందుకు మా సవితమ్మక్కకు కూడా, మరి దాంతోపాటు ఆమె సహకరించిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి పరిటాల రవీంద్ర గారు రాజకీయ ప్రస్థానం అనేది మొదలైన తర్వాత తన కష్టాల్లో కానీ, సమస్యల్లో కానీ, బాధల్లో కానీ తను ఏదైతే గమ్యాన్ని చేరుకోవాలనుకున్నారో ప్రతి ఒక్క మార్గంలోనూ మీ అందరూ తనకి సహకారం ఇచ్చి ఈరోజు పరిటాల రవీంద్ర గారి పేరు పెద్దలు చాలా మంది చెప్పినట్టుగా ఈరోజు జిల్లా నుంచి, రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయిలో కూడా చాలా మంది పరిటాల రవీంద్ర గారిని అభిమానిస్తున్నారంటే వారు ఆయనతో పాటు నడిచి ఆయన ముందుకు నడిపించి ఆయన ఆశయ సాధనలో మీరందరూ చేసిన కృషి అందులో ముఖ్యమైనది అనే విషయాన్ని కూడా ఖచ్చితంగా ఈ సభాముఖంగా నేను కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏ నాయకుడైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే ముందుకు వెళ్ళాలన్నా, అనుకున్నది సాధించుకోవాలన్నా తన వెంట సపోర్ట్ ఇస్తూ నీతో పాటు మేమున్నామని ధైర్యం ఇచ్చే ప్రజలు చాలా ముఖ్యమైన వారు అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఆ రోజు పరిటాల రవీంద్ర గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయంలో మీరు భాగమయ్యారు, ఆయన ముందుకు నడిపించారు. ఆయన రాజకీయ ప్రస్థానంలో పెనగొండలోని ప్రజలందరూ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించారనే విషయాన్ని నేను తెలియజేస్తున్నా. ఆ రోజు పరిటాల రవీంద్ర గారితో మీరంతా కలిసి నడిచి పరిటాల రవీంద్రను ఒక నాయకుడిగా తీర్చిదిద్దితే మీ త్యాగాల మీద, మీ భిక్షతో మేము రాజకీయాలు చేయగలుగుతున్నాం ఈ రోజు అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే పరిటాల రవీంద్ర గారు ఉన్నప్పుడు మీరంతా ఉండి ప్రజలు నిలబడడం అనేది కామన్. ఏ లీడర్ అయినా నిలబడినప్పుడు, ఏ లీడర్ అయినా కనపడుతున్నప్పుడు కళ్ళ ముందర పనిచేయడం కానీ, లేకుంటే ఎండ నడవడం కానీ ఒక ఎత్తు అయితే, నాయకుడు అనేవాడు కనుమరుగైనప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఎన్నో ప్రెషర్లు, వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో కూడా పెనగొండ నెట్టి పరిస్థితుల్లో ఓడగొట్టాలా, తెలుగుదేశాన్ని పడగొట్టాలని ఆలోచన చేసినప్పుడు కూడా మాకంటే ఎక్కువ నిజంగా పరిటాల రవీంద్ర బతికుండి అక్కడ నిలబడుకుంటే ఆయన చూపించే ధైర్యం కంటే ఎక్కువ ధైర్యాన్ని పెనగొండలోని ప్రజలందరూ కూడా చూపిస్తూ ఆ రోజును మేము మర్చిపోలేము. 7 శవాల మీద దాటిపోయి ఆ రోజు నామినేషన్ వేసిన పరిస్థితి. ఈ రోజు ఏ పని చేయాలన్నా, ఏదైనా చేసేటప్పుడు చెడ్డ పేరు మంచి పేరు ఆలోచన చేసినప్పుడల్లా మాకు గుర్తొచ్చేది అదొక్క ఘటనే అనే విషయాన్ని నేను మీకు అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఆ రోజు మీ అందరి త్యాగాల ఫలితమే ఈ రోజు రాజకీయంగా మేము నిలదొక్కగలిగామనే విషయాన్ని కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తూ, మీ అందరూ కూడా ఆ రోజు ఎంత ధైర్యంగా నిలబడ్డారంటే గ్రామాల్లో ఇబ్బందులు పెడుతున్నా కానీ నామినేషన్ వేయడానికి లేదు ఇబ్బంది. ఆ రోజు ప్రచారాలు చేయడానికి ఇబ్బంది. ప్రచారం చేస్తా అంటే కూడా నిజంగా బయటకు వచ్చి ఓట్లు వేస్తారా లేదా అని కూడా అనుమానపడే పరిస్థితి. లారీలకు లారీలు జనాలు దిగుతున్నారు, లారీలకు లారీలు లాఠీలు దిగుతున్నాయి.
లారీలు డబ్బులు దిగుతున్నాయి. ఎన్ని లారీలు వచ్చినా గానీ మన ప్రజల గుండెల్లోని ఆలోచనని ఆవేదనని ఖచ్చితంగా వాళ్ళు చెప్పలేకపోయారు, బెదిరించలేకపోయారు, అదిలించలేకపోయారు. ఆ 2 రోజులు మనల్ని బయటికి రాకోకుండా ఆపగలిగారు, అంతవరకునే చేయగలిగారు. ఇవన్నిటినీ ఈ సంఘటనని చూసినప్పుడల్లా అనుకున్నప్పుడల్లా ఒక చిన్న పాట, అంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన ఒక చిన్న పదం అనేది ఒకటి గుర్తొస్తా ఉంటుంది అనమాట. ఏం ధర్మారం వాళ్ళు వచ్చినాక అన్ని పాటలు చెప్తున్నారు అనుకోవద్దండి ఎవరు. నాకు ఎప్పుడున్నా కానీ పరిటాల రవీంద్ర గారు కావచ్చు, లేకుంటే పెనుగొండ గురించి మాట్లాడినప్పుడు నాకు ఆ పాట విన్నప్పుడల్లా అదే సంఘటనే కళ్ళ ముందర కదులుతా ఉంటుంది. అదేంటంటే, అస్తమాన పొంచి ఉండు రవిని మింగు అసుర సంధ్య, ఒక్కనాడు నెగ్గలేదురా గుటకబడని అగ్నిగుండం సాగరాన ఈదుకుంటూ తూరుపింట తేలుతుందిరా, నిషా విలాసం ఎంతసేపురా ఉషోదయాన్ని ఎవడాపుడా, రగులుతున్న గుండె కూడా సూర్యగోళం వంటిదేనురా. ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటుని, ఎప్పుడు వదులుకోవద్దురా ఓడిమి అని. అంటే ఎన్ని ఇబ్బందులు పెట్టినా సూర్యుడు అనేవాడిని ఎప్పటికప్పుడు సాయంత్రం అయితేనే మన పశ్చిమంలో ఏముంటుంది, చీకటి ఉంటుంది అనమాట. చీకటి మింగాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎంత మింగాలని ప్రయత్నం చేసినా కానీ, మింగినా కానీ తెల్లవారికి మళ్ళీ సముద్రం అంతా ఎదుర్కొంటూ మళ్ళా తూర్పున అట్లే ఉదయిస్తాడనమాట సూర్యుడు. ఆ రకంగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అసుర సంఖ్యలు వచ్చినా గానీ పెనుగొండలోని ప్రజలు అదే రకంగానే అంచే ధీమాతోనే నిలబడ్డారు. దాని పాట విన్నప్పుడల్లా ఆ రోజు మీరు చేసిన త్యాగాలు గాని, జరిగిన సంఘటనలు గాని తలబట్టి నాకు గుర్తొస్తాయనే విషయాన్ని నేను తెలియజేస్తున్నా. మరి దాంతో పాటు పెనుగొండ అంటే పరిటాల అంటే పెనుగొండ అనేటట్టుగా మీరందరూ కూడా పరిటాల రవీంద్ర గారిని ఏ రకంగా ముందుకు నడిపించాలనే విషయాన్ని కూడా మనం తెలియజేసుకుంటూ, మరి దాంతో పాటు ఎక్కడికి వెళ్ళినా మేము బయటికి ఈ రోజుకి మమ్మల్ని అడుగుతుంటారు, ఏమన్నా బాగున్నావా, అమ్మ బాగుందా, పెనుగొండే కదా నా మీది అంటారు. పరిటాల రవీంద్ర కొడుకా నువ్వు అడుగుతూ పెనుగొండేనా మీది అని అడుగుతారనమాట. కాబట్టి ఆ రకంగా పెనుగొండ అనేది పరిటాల కుటుంబానికి మాకు ఎటువంటి విడదీయరాని అనుబంధం అనేది ఉందనే విషయాన్ని కూడా నేను మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఎప్పటికీ మీ రుణాన్ని మేము తీర్చుకోలేము. ఎప్పటికీ మిమ్మల్ని ఖచ్చితంగా మా గుండెల్లో పెట్టుకొని మేము ముందుకు నడుస్తాము. ఎక్కడ ఎంతమందిలో తిరిగినా అన్న మాది పెనుగొండ అంటేనే ఒక తెలియని ఆనందం అనేది మాలో కూడా కలిగే పరిస్థితి ఖచ్చితంగా చాలా చోట్ల ఉంటుంది. పక్కన అడుగుతాం, ఏం మా పెనుగొండ అన్న అంటారు. మనం చాలా మంది పరిచయం చేసుకునే వాళ్ళు కూడా ఏదైనా మీటింగుల్లోనో లేదా మానాడులో ఎక్కడెక్కడ కలిసినా, బయట ఎక్కడికి పోయినా కలిసినా ఫస్ట్ ఊరు పేరు చెప్పరు, అన్న మాది పెనుగొండ అంటారు అనమాట. అంటే అక్కడ పోయే వాళ్ళు టక్కని నిలబడి వెనక తిరిగి ఏం బాగున్నావా అని చెప్పి మాట్లాడించే పరిస్థితి. కాబట్టి ఆ అభిమానాన్ని ఖచ్చితంగా మా గుండెల్లో ఎప్పుడూ ఉంటుంది పెనుగొండ ప్రజల మీద, పెనుగొండ మీద. మరి దాంతో పాటు మీరు కూడా అటువంటి అభిమానాన్ని మా మీద పెంచుకున్నందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజు ఈ కళను సాకారం చేసి ఈ రోజు పరిటాల రవీంద్ర గారి విగ్రహాన్ని ఇక్కడ మనకు పెనుగొండలో పెట్టినందుకు సవితమ్మ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇందులోనూ ముఖ్యంగా ఇంకో విషయాన్ని నేను తెలియజేసుకోవాల్సి అనుకుంటున్నది ఏంటంటే, ఈ రోజు రాజకీయ వారసత్వం గురించి మనం మాట్లాడుకుంటే ఎస్ రామచంద్రరెడ్డి గారికి మాత్రమే కాదు, పరిటాల రవీంద్ర గారి రాజకీయ వారసత్వం కూడా ఈ రోజు పులుకుపుచ్చుకొని ఈరోజు మీ ముందరకు వచ్చింది. మీ సమస్యలు తెలుసుకోవడానికి, మీ సమస్యలు తీర్చడానికి ఈ పెనుగొండలో మరొకసారి తెలుగుదేశం పార్టీని కింద పడకుండా నిలబెట్టడానికి ఈ రోజు ఒక నాయకురాలు ఆమె వచ్చి ఆ కష్టాలు పడుతున్నందుకు ఆమె కూడా ఆమెతో పాటు ఎప్పుడు మేము ఆమె కూడా రుణపడి ఉంటాము, తన వెంట నడవడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.